ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి మండే అనమాట. టైం వచ్చేసి 5:27 అయితే అవుతుంది. మనమైతే ఇప్పుడే జస్ట్ ఆన్లైన్లోకి వచ్చాము. ఊబర్ అయితే బాగానే వస్తుంది. ప్రజెంట్ కిలోమీటర్కి 25-35 వస్తుంది. చూద్దాం ఈ రోజు ఎర్నింగ్స్ ఎంత అవుతాయో. మన గ్యాస్ ప్లస్ ఖర్చులు ఈ ప్లాట్ఫామ్ ఫీజులు అన్నీ పోగా మనకి ఎంత మిగులుతుందో మీకు వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను. ఈ వీడియో కొత్తగా ఎవరన్నా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో పూర్తి వరకు చూడడానికి అయితే ట్రై చేసి కొంచెం కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించింది అన్నది. అలాగే ఒక వీడియోకి లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఫస్ట్ రైడ్ తీసుకుందాం, ఇంకా లేట్ ఎందుకు. అయితే గ్యాస్ ఫిల్ చేసుకున్నాము. అంటే నేను ఖాళీ లేక చేసుకోలేదు. గ్యాస్ ఫిల్ చేసుకుని ఆన్ చేస్తే ఫస్ట్ డ్రాప్ అయితే పడింది. కిలోమీటర్కి 66 అంట. పికప్కి అయితే వెళ్ళిపోయి కస్టమర్ పికప్ చేసుకుందాం. 33 మీరు లైవ్ లొకేషన్ చూసుకోండి. లైవ్ లొకేషన్ తీసుకుంటే సరిపోద్ది. మీరు లైవ్ లొకేషన్ దగ్గర సెర్చ్ చేయకుండా డైరెక్ట్ లైవ్ లొకేషన్ తీసేసుకుంటుంది ఆటోమేటిక్గా. మీరు ఉన్న దగ్గరికి వచ్చేస్తుంది. ఓన్లీ మన డ్రాప్ లొకేషన్ సెర్చ్ చేయాలి అంతే. మనకైతే డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ డ్రాప్ కస్టమర్ లొకేషన్ తప్పు పెట్టారు. అంటే తప్పు పెట్టడం కాదు, తారానగరాన్ని కొట్టారంట రైల్వే స్టేషన్ దగ్గర ఉండి. ఎప్పుడైనా సరే కస్టమర్లకు నేను ఒకటే చెప్తున్నా, మనం ఒక డ్రాప్ బుక్ చేసినప్పుడు దానికి లైవ్ లొకేషన్ ద్వారా పికప్ లొకేషన్ అయితే తీసుకుంటుంది. మీరు సపరేట్గా అయితే మన పికప్ లొకేషన్ అయితే సెర్చ్ మాత్రం చేయొద్దు. అది ఎక్కడెక్కడికో చూపిస్తుంది. ఎప్పుడు కూడా పికప్ లొకేషన్ లైవ్ లొకేషన్ తీసుకుంటుంది. మీరు డ్రాప్ లొకేషన్ ఒకటే సెలెక్ట్ చేసుకోండి. దానివల్ల ఇప్పుడు కస్టమర్ అయితే 20 రూపీస్ లాస్ అయ్యారు. అందుకే చెప్తున్నా నేను. అయితే మనకు డ్రాప్ కంప్లీట్ అయింది. 66 + 20 86 అయితే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో డ్రాప్ వస్తుంది 181. ఇక్కడ బస్ స్టాప్ దగ్గరే పికప్ చేసుకున్నాం కస్టమర్ని. రైల్వే స్టేషన్ 182 అన్న. సెకండ్ రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఊబర్లో 9 కిలోమీటర్స్కి 182 వచ్చింది. ఇక్కడ నుంచి ఎక్కడ పడుతుందో చిన్న రైడ్ పడింది, కానీ నేనే తీసుకున్నా అనుకుని తీసుకోలేకపోయాను. పోయింది అప్పటికి. ఇక్కడ ఏం పడకపోతే 60 వెళ్ళిపోతే గచ్చిపోతే సరుకులు అక్కడ బెంగళూరు బస్సులు వస్తాయి కాబట్టి అక్కడి నుంచి అయితే పడతాయి. చూద్దాం. మనకి ర్యాపిడో ఊబర్లో అయితే డ్రాప్ అయితే పడింది. గచ్చిపోతే సర్కిల్కి వచ్చేసాను నేను. అప్పటి నుంచి చిన్న చిన్న డ్రాపులు పడుతున్నా కానీ తీసుకోలే. పికప్ అయితే కస్టమర్ కాల్ చేస్తాం. 1894. మనకు ఆ డ్రాప్ అవగానే ఏటీపీ సర్కిల్ దగ్గర గోల్డ్ క్లబ్ ఉంటుంది కదా, అక్కడే డ్రాప్. ఆ డ్రాప్ అవ్వడం వెంటనే ఒక 5 మినిట్స్ మళ్ళీ డ్రాప్ అయితే పడింది. పికప్కి అయితే వెళ్ళిపోతాం. 1 కిలోమీటర్ ఉంది పికప్. 238. पेमेंट कर दें.
రైడ్ అయితే కంప్లీట్ అయ్యింది. 160 వచ్చిందన్నమాట 7 కిలోమీటర్స్కి. ఓబర్లో మంచిగా ఇస్తున్నాడు కానీ రైడ్లే వెంటనే పడతలేదు. చూద్దాం నెక్స్ట్ ఎక్కడ పడుతుందో. మనకి ర్యాపిడోలో అయితే రైడ్ అయితే పడింది. ఇక్కడ 200 మీటర్స్ ఉంది డ్రాప్. వెళ్ళిపోయి కస్టమర్ పికప్ చేసుకున్నాం. మనకు రైడ్ అయితే కంప్లీట్ అయింది. 140 అయితే వచ్చింది. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ స్టాప్ ఎక్కడ పడుతుందో వెయిట్ చేద్దాం. మనకు ఓబర్లో వెంటనే డ్రాప్ అయితే పడింది. పికప్ ఇక్కడ 200 మీటర్స్ పికప్కి అయితే వెళ్ళిపోతాం. ఇది డ్రాప్ మేఫిల్ రెస్టారెంటే కదా మేడం? ఆ పక్కనే. ఇక్కడ 118 మేడం. వెనకాల స్కానర్ ఇదే. అదే ఈ స్కానర్ చేయాలి. మనకి రైడ్ అయితే అయిపోయింది. మేఫిల్ దగ్గర నిజంపేట 2.7కి మనకి 118 అయితే వచ్చింది. డబల్ 4 ఏమో చూపించింది నాకు. ఇదిగోండి మేడం. ఓకే, మనకు ఆ రైడ్ అయితే అయిపోయింది. ఆ రైడ్కి మనకి ఇంచుమించు 12 కిలోమీటర్ల 10 కిలోమీటర్లకి 210 అయితే వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ రైడ్ ఏమో మనకి ఆల్రెడీ ర్యాపిడోలో పడింది. పికప్ అయితే వెళ్ళిపోతాం. 8.70. వన్ 148 మేడం. చెక్ చేయాలి. మనకి హెచ్సిలో రైడ్ అయితే అయిపోయింది. ఇప్పుడే కంప్లీట్ అయింది. జస్ట్ 7 కిలోమీటర్స్కి 148 అయితే వచ్చింది. లోపల ఏం పడవు కాబట్టి మనం మసీద్ బండ వైపు అయితే వెళ్ళిపోతాం. అక్కడి నుంచి పడితే అక్కడ డ్రాప్ అయితే తీసుకుంటాం. మనకి ఊబర్లో అయితే మసీద్ బండ రోడ్లో అయితే డ్రాప్ అయితే పడింది. అప్పుడైతే వెళ్ళిపోతాం. ఓకే మేడం. మనకి రైడ్ అయితే అయిపోయింది.
ఐఎస్బి లోపల అనమాట. అంటే మేడం ఎంట్రన్స్లో పెట్టారు, నేను యాడ్ అవ్వట్లేదు మేడం. ఇంతకుముందు యాడ్ 5 కిలోమీటర్ పెరిగినా ఊబర్లో ఒక్కొక్కసారి పెరుగుతుంది, ఒక్కొక్కసారి పెరగట్లేదు. పెరగకపోతే ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుందన్న. 10 రూపీస్ కలిపి చేశారు. నేను 180 చేయమన్నా 175 చేశారు. సరే ఏదైతే ఉంది. రైడ్లు పడవు కాబట్టి టీఎన్జిఓ కాలనీకి వెళ్ళిపోతాం, అక్కడ నుంచి రైడ్ తీసుకుంటాం. భయ్యా పీచెస్ లాస్ట్ రైడ్ ముగించుకుని అయితే ఇంటికి వచ్చేసాము. అంటే మధ్యాహ్నం లంచ్ బ్రేక్ అయితే తీసుకోలేదు ఈరోజు, కంటిన్యూ కొడతానే ఉన్నాను. మార్నింగ్ నుంచి అంటే మార్నింగ్ 5:30 నుంచి ఇప్పుడు 4:30 వరకు 11 అవర్స్ నాన్ స్టాప్ కొడతానే ఉన్నాను. మధ్యలో మాత్రం ఒక ½ అవర్ బ్రేక్, ఎంతో 10 నుంచి 10:30 వరకు. ఇప్పుడు ఈ 11 అవర్స్కి గాను మనం చేసిన ఎర్నింగ్స్ మీకు అయితే చూపిస్తాను ఎంత అయిందన్నదే. ఊబర్లో అయితే 1466 అయితే అయింది, ర్యాపిడోలో అయితే 1367, ఒక 200 ఆఫ్లైన్ కొట్టాను. మొత్తం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 3008 అనమాట. నేను ఈ 3008 కూడా 400 గ్యాస్ తోటే కొట్టాను, ఎక్స్ట్రా ఏం కాదు. ఇంకా 20 కిలోమీటర్స్ అయితే ఉంది రేంజ్. ఇంక ఇంటికి వచ్చేసా. -400 గ్యాస్ 2600. నేను చెప్పాను కదా ప్లాట్ఫామ్ ఫీజు 2 ర్యాపిడో ఊబర్ ఉంటుంది కాబట్టి, ప్లస్ మన టిఫిన్ ఖర్చులు ఏమన్నా స్నాక్స్ అయ్యి ఒక 100 రూపీస్. ఈరోజు నేను చూసారు కదా 2508 అనమాట. అంటే నాకు బాగా లేట్ అయిపోయేది, 7-8 అయ్యేది. ఇంత అమౌంట్ కొట్టినాకే 3000 కొట్టినాక ఈరోజు బాగానే అయింది. తొందరగా 4:30 కల్లా రైడ్లన్నీ కంప్లీట్ చేసుకుని నేనైతే ఇంటికి వచ్చేసాను. చూసారు కదా మన ఎర్నింగ్స్ అయితే ఎంత అయింది. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి, అలాగే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.